హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది ఆగస్టు 31 అనమాట. ఆగస్టు 29 సరిపోదా శనివారం మూవీ రిలీజ్ అయింది. నేను 30th అడిగాను, మూవీ బాగుంది ఇంకా వెళ్దామా అంటే మా వారు ఇంకా శనివారానికి బుక్ చేశారు. ఇంక ఉదయాన్నే బుక్ చేశారు 9 o'clockకి. ఇంకా నేను ఉదయాన్నే వద్దు ఆఫ్టర్నూన్ నుంచి బుక్ చేయంటే ఎలాగో ఉదయాన్నే అలాగ లేయడం అలవాటు కదా, 7:30కి అంతా అబ్బాయి వెళ్ళిపోతాడు కదా, ఇంకా అంతే అలాగే కదా అని చెప్పేసి అన్నారు. సరే నేను ఇంకా లేచి ఫాస్ట్గా ఇలాగా పప్పు చేసేసాను. ఇంకా అన్నం అవన్నీ వండేసి సేమియా ఉప్మా చేసుకున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ కింద. ఎప్పుడు పిండి స్టాక్ ఉంటుంది, ఇంకా రోజు ఎందుకు నాకు ఇంకా సేమియా ఉప్మా చేయాలనిపించింది. పిండి ఉండింది అయినా కూడా ఉప్మా అయితే చేశాను. నేను టీ పెడితే అవన్నీ చేశాను అనమాట. ఇంకా మా వారిని టీ పెట్టి ఇచ్చి లేపాను. టైం అటు ఇటుగా 8 అయిపోతూ ఉంది. ఇంకా 8:30కి అంతా బయలుదేరాలన్నమాట. ఇంకా మా అబ్బాయి ఏమో సినిమా ఏదో టీవీ పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. ఒకటి ఏదన్నా నచ్చితే మా అబ్బాయి రిపీటెడ్గా చూస్తూనే ఉంటాడు. అది ఒక మూవీ ఏదో చూశాడనమాట ఈ మధ్య. తిప్పి 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 పెట్టి పెట్టి చంపేశాడు. ఇంకా అది ఏదైనా నచ్చితే ఇంకా సిరీస్ పెట్టుకొని చూస్తూనే ఉంటాడు. ఇంకా మా పాప ఇంకా లేదనమాట. ఇంకా లేపి పాపని రెడీ చేసి తీసుకెళ్ళాలి. ఇంకా సినిమా కంటే ఫాస్ట్గానే రెడీ అయిపోద్ది, స్కూల్ కంటే ఇంకా ఏడొస్తూ ఉంటుంది. ఇంకా లేదు మా మేడం గారు, బుడ్డి మేడం గారు. ఆ బుడ్డి మేడం గారు లేస్తే ఇంకా ఆమెను కూడా రెడీ చేసి తీసుకోవాలన్నమాట. ఇంకా సరే ఇంకా స్నానానికి నీళ్ళు తిప్పేసి పిల్లలకి స్నానం చేపిద్దామని చెప్పి బట్టలు తెద్దామని వెళ్ళాను. వచ్చే లోపల ఇలాగ మాడిపోయింది. మా అబ్బాయి ఏందో మాడిపోయిందమ్మా అంటా ఉన్నాడు. ఏందా అని చూస్తే ఇది మర్చిపోయి అసలు చింతపండు పెట్టాను సంగతే మర్చిపోయాను. ఆ చింతపండు వేసి హాఫ్ నీళ్ళు పోస్తున్నాను ఆ గిన్నెలు, అవన్నీ బయటకు వచ్చేసి అది అలా అయిపోయిందనమాట. ఇంకా అలా సైడ్ ఇలా పడితే నేను మళ్ళీ స్టవ్ ఆ గ్రిల్ మీద మళ్ళీ పెట్టను అనమాట. అది క్లీన్ చేసిన తర్వాత వాడతాను. లేకపోతే ఇంకా మాడిపోయి అతకపోయి మనం క్లీన్ చేసే టయానికి అది రాదు. ఇంకా అందుకని చెప్పేసి వెంటనే తీసి చల్లారించిన తర్వాత అది క్లీన్ చేశాను. దీంట్లో మామూలుగా నీళ్ళు పోసి పెడుతున్నాను త్వరగా వస్తుందని చెప్పి. ఇదైతే నీట్గానే వచ్చేసింది. మరి ఎక్కువ పోయే అంత అవ్వలేదు, పర్లేదు, క్లీన్ చేయగానే వచ్చేసింది. ఇంకా సేమియా అయిపోయింది. ఇది కూడా పప్పు కూడా ఉడికిపోతూ ఉంది. ఇంకా అన్నీ చేసేసి సేమియా ఉప్మా తినేసి స్టార్ట్ అయిపోయాము. మార్నింగే కదా, చల్లగా ఉండింది. ఇంకా బెంగళూరులో వెదర్ ఎలా ఉంటుందో తెలుసు కదా, చల్లగా ఉండింది. ఇప్పుడు ప్రెజెంట్ ఒక 3-4 డేస్ నుంచి 30 degrees ఉంది, కానీ అప్పుడు ఆగస్టులో అయితే బాగా చల్లగానే ఉంది. ఇప్పుడు కూడా నైట్ చల్లగా ఉంటుంది, కానీ డే టైంలో బాగా సెగ్గానే ఉంది. ఈ మధ్యకాలంలో భయంకరంగా ఎండలు ఉంటున్నాయి బెంగళూరులో కూడాను. ఒక 3 days బ్యాక్ ఊరికి వెళ్ళామన్నమాట. ఊరికి వెళ్తే తట్టుకోలేకపోయాము. నిప్పుల గుండం పక్కన ఉన్నట్టే ఉండింది. ఇంకా ఉదయాన్నే అని చెప్పేసి ఇలాగ కార్లో అవసరం లేదులే, చల్లగానే ఉంటుంది కదా అని చెప్పేసి బైక్లోనే వెళ్ళిపోయాము. అక్కడ ఆ మాల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా పార్కింగ్ చెప్తా ఉన్నారనమాట. మాకేందో మేము ఎప్పుడో ఒకసారి రావడం వల్ల పార్కింగ్ ఎక్కడ ఏంది అని అసలు గుర్తుండట్లేదు. మేము ఒక దగ్గరికి వెళ్తే అతనేమో ఇంకో దగ్గర అని చెప్పాడు. ఇంకా ఉదయాన్నే కదా మంచిగా అసలుకి ట్రాఫిక్ ఏం లేదు. అది సాటర్డే. మామూలు వీక్ డేస్లో అయితే ఇంత మాత్రం రోడ్డు కూడా కనిపించదు, ఫుల్గా ఉంటారు. ఇంకా మా అబ్బాయి హెయిర్ మా ఆయన హెయిర్ చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తూ ఉంది. మా ఆయన హెయిర్ కర్లింగ్ ఉండడం వల్ల తలలో ఒకసారి కందిరీకి వచ్చి దూరికిపోయింది. ఏందో కదలుతా ఉందని చెప్పేసి మధ్యలో దిగి తల ఇదిలించుకుంటే అది హనీబీ, దాన్ని కందిరీగా అంటారా, తేనె పురుగు, కందిరీగా అంటారు అనుకుంటా. అది హనీబీ వచ్చి దూరిపోయింది అనమాట. అది గుర్తొచ్చి అలాగ నవ్వు వచ్చేసింది నాకు. మా అబ్బాయికి రాలేదు, కానీ కర్లింగ్ హెయిర్ పాపకు వచ్చింది. బాగా ఫుల్ కర్లీ అనమాట. మా పాపది రింగు జుట్టు. మా పాప కర్లులో ఈ వేలు పెడితే ఉంగరం లాగే ఉంటుంది. ఉంగరం వేలని అప్పుడే అర్థమైంది పెట్టారని చెప్పేసి. అలాగా వీడియో చూస్తే బాగా అలాగా అనిపించింది అనమాట. నార్మల్గా ఉంది మా అబ్బాయి హెయిర్. ఈ హెయిర్ కటింగ్తో పెద్ద సాగు అయిపోయింది స్కూల్లో. మంత్లీ 2 times హెయిర్ కటింగ్ చేయించుకోమంటారు. మా అబ్బాయికి ఫోర్ హెడ్ చిన్నగా ఉండడం వల్ల కొంచెం పెరిగితేనే ఎక్కువ గ్రోత్ అనిపిస్తుంది. వాళ్ళు అందుకని చెప్పి హెయిర్ కటింగ్ చేయించుకోవాలని చెప్పేసి డైరీలో నోట్ చేస్తూ ఉంటారు. మళ్ళీ అది మనకి కుదరక మనం చేయించుకోకపోతే లీవ్ లెటర్ రాసి పంపించాలి, ఇలా చేయించుకోలేకపోయామని చెప్పేసి. ఇక్కడ ట్యూస్డే ఉండదు అనుకుంటా హెయిర్ కటింగ్ చేయించే షాపులు. ఇంకా అలా మేము కూడా మెల్లిగా అలా చేసి 1.5 month కట్ చేయించుకొని వస్తాము. కట్ చేయగానే మరి ఏందో ఒక్కసారి హెయిర్ బాగుంటుంది, కాస్త కట్ చేపిస్తే బోడిపోయినట్టు ఉంటుంది ఫేసు. ఇంకా మా వారైతే ఇంకొంచెం ఉండనీలే, బాగుంది జుట్టు, ఇంకొంచెం ఉండనీలే అని అంటారు. అలాగా అదొక స్టోరీ అనమాట స్కూల్లో హెయిర్ కటింగ్ గురించి.
వచ్చాము. మార్నింగే కదా, పెద్దగా ఎవరు లేరు. అందరూ చాలా వరకు వచ్చిన వాళ్ళందరూ మూవీ కోసమే వచ్చారు. మనమే అనుకుంటే మనలాగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా అనుకున్నాము. బైకులు అక్కడ పార్క్ చేసిన వాళ్ళందరూ మూవీ చూడడానికే. అప్పుడే అక్కడ క్లీనింగ్ చేసే వాళ్ళంతా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఇవేందో నాకు అర్థమే కాలేదు. లిఫ్ట్లో ఒక దగ్గర ఎక్కితే ఇంకో దగ్గర పార్కింగ్ ప్లేస్లోనే దిగుతాము, మళ్ళీ అక్కడి నుంచి వేరే లిఫ్ట్ మారాలి, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళడానికి మళ్ళీ వేరే లిఫ్ట్ మారాలన్నమాట. అక్కడెక్కడ లిఫ్ట్లు కనిపించలేదు. అక్కడ వర్క్ చేసే వాళ్ళని అడిగితే అక్కడికి వెళ్ళాలా అని చెప్పారు. ఇంక ఇక్కడ లిఫ్ట్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ఇలాగ మూవీ కోసం వచ్చిన వాళ్ళే అనమాట. కనీసం వాళ్ళు ఎక్కడ ఏంది ఫ్లోర్లో అని కూడా మరి నాకు కనిపించలేదో, వాళ్ళు రాయలేదో నాకు తెలియదు. రాసే ఉంటారు, మరి మాకు కనిపించలేదేమో. అసలు ఏందో ఒక ఫ్లోర్లో ఒకలా విచిత్రంగా వింతగా ఉండింది. నేను ఈ మాల్కి వచ్చింది లాస్ట్ 2018లో. ఎప్పుడప్పుడు చాలా తక్కువ ఉన్నాయి షాపులు, అంతా ఇంతగా లేదు. క్రౌడ్ కూడా పెద్దగా ఉండేవాళ్ళు కాదు. ఆ తర్వాత 2020 January 26 అప్పుడు మా అబ్బాయి టైం జోన్ రావాలా అంటే అప్పుడు ఒకసారి తీసుకొని వచ్చాము. అదే లాస్ట్ అప్పుడు 20లో, ఇంకా అదే లాస్ట్ అనమాట. తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాము, మళ్ళీ ఈ ఇయరే అనమాట. అది కూడా టైం జోన్లో అబ్బాయికి కార్డు ఉంటే అది ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి వెళ్ళాము. దీనికన్నా ఒక 1 వీక్ ముందు 10 days ముందు వెళ్ళామన్నమాట. 2 weeks ముందు వెళ్ళాము. తర్వాత 2 weeks తర్వాత ఈ మూవీకి వచ్చాము. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత ఇంకా అందరూ, నేను చెప్పా కదా, ఆ లిఫ్ట్లో ఎక్కిన వాళ్ళందరూ మూవీ కోసం వచ్చిన వాళ్ళే అనమాట. ఇంకా మేము వెళ్ళాం కదా, ఆ థియేటర్లోనే చాలామంది ఉన్నారు. మామూలుగా మార్నింగ్ ఎక్కువ మంది ఉండరు. మూవీ బాగుండడం వల్ల పర్లేదు. హాఫ్ థియేటర్ అయితే కంప్లీట్ అయింది, హాఫ్ ఖాళీగా ఉండింది. ఇది ఎందుకు నాకు భలే నచ్చింది అనమాట. చాందిలియర్, అది చాందిలియరో లేకపోతే దాంతోపాటు ఉందో నాకు తెలీదు, చాందిలియరే అంటారు. ఇప్పుడు ఇవంతా కొత్త సిస్టమ్స్, మంచిగా వాళ్ళు స్కాన్ ఏదో తీసుకున్నారు. స్కాన్ తీసుకునేసి ఇంకా మనం వెళ్ళిపోవడమేను. అక్కడ స్క్రీను అవంతా ఎన్ని థియేటర్లు ఉన్నాయో తెలీదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ వేసున్నారు. అసలుకి వాష్రూమ్ ఉంటుంది కదా, ఆ వాష్రూము థియేటరు ఎక్కడ ఏందని అర్థం కాలేదు. నాకు కలర్ కాంబినేషన్ భలే నచ్చింది. ఆరెంజు, అది వాల్నట్ కలర్ వేశారు, మళ్ళీ మధ్యలో బ్లాక్, పైన అంతా సీలింగ్ అంతా భలే అనిపించింది అనమాట. అది కొండలాగా ఉంటుంది కదా, అలాగ భలే అనిపించింది. కింద అదే షేప్లో కూర్చునేదానికి బాగా అనిపించింది. ఇంకా మూవీకి వెళ్ళాము. సరిపోదా శనివారం ఒక్క క్లిప్ పెట్టినా కూడా అది కాపీరైట్ కింద తీసుకుంటుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా మూవీలో ఏ పార్ట్ కూడా తీసుకోలేదు. ఎప్పుడు వచ్చినా మేము లేట్గానే వస్తాము. ఫస్ట్ టైము మూవీని ఫస్ట్ నుంచి చూస్తున్నాం అనమాట. నేను మా వారిని పోరుబెట్టి త్వరగా వెళ్దాము, ఎప్పుడు మూవీకి వెళ్ళినా కూడా 1/2 hour లేట్గా వెళ్తున్నాము అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. కల్కి మూవీ అయితే ఒక 1/2 hour లేట్గా వెళ్ళాము. అసలు యాక్చువల్గా ఫస్ట్గానే చూస్తేనే కల్కి మూవీ అర్థం అవుద్ది. లాస్ట్లో క్లైమాక్స్ చూసిన తర్వాత అర్థమైంది ఆమె కడుపులో ఎవరున్నారా అని చెప్పేసి. ఇది కూడా ఫస్ట్ చూడకపోతే అర్థం కాదు. ఇప్పుడు మూవీస్ అంతా ఎలా అంటే సినిమా అంతా ఫస్ట్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ చూస్తేనే సినిమా అంతా అర్థమవుతుంది అనమాట. ఒకదానికి ఒకటి కంటిన్యూషన్గా ఉంటుంది కదా. ఇంకా సినిమా వచ్చిన తర్వాత మా వారు బైక్ తీసుకొని వస్తామన్నారు. వీళ్ళకి ఐస్ క్రీమ్ కావాలంటే కొనిచ్చాము. మా బుడ్డది ఏం చేసిందంటే వాళ్ళ అన్నయ్య, నేను ఇది బాగుంది అన్నయ్య అని చెప్పి కొంచెం తింటానని చెప్పి చాలా కొరికేసుకునింది. అదే నవ్వు వస్తూ ఉంది నాకు. అలాగ చిన్నగా గుర్తుంటుంది కదా అని చెప్పి చిన్న క్లిప్ తీసుకుని, బాగుంది అన్నయ్య కొంచెం పెట్టన్నయ్య అని చెప్పేసి కొరికేసేది. తనదేమో అలా పెట్టుకోనింది. వాళ్ళ అన్నయ్యది సగం తినేసింది. మా వాడు అర్థం చేసుకుంటాడు కాబట్టి గమనే ఉన్నాడనమాట. పోనీలే చెల్లే కదా తినింది అని. ఇంకెవరన్నా అయితే అది కూడా రచ్చ చేసేసుకుంటారు. ఇంకా వచ్చి మంచిగా స్లీప్ వేసుకొని శుభ్రంగా పడుకొని నిద్రపోయి లేచి టీ పెట్టుకుంటా ఉన్నాము. మా పాప, నేను ఎప్పుడు టీ పెట్టినా నాకు వాటాకు వస్తుంది, బిస్కెట్లు కానీ ఉన్నాయనుకో, ఇంకా నాకు మా టీ బిస్కెట్ అని చెప్పేసి ఎత్తుకొచ్చేస్తుంది. అది పెద్ద ప్యాక్ ఉంటుంది కదా బిస్కెట్ ప్యాకెట్, మామ్స్ మ్యాజిక్. ఇంతకుముందు గుడ్ డే టేస్ట్ బాగున్నాయి, ఇప్పుడు ఎందుకో అది అంతగా నచ్చట్లేదు. ఇది మామ్స్ మ్యాజిక్ బాగుంది అని చెప్పేసి బ్రిటానియా వాళ్ళది అనుకుంటా, ఇది కూడా సన్ఫీస్టో బ్రిటానియానో, చాలా బాగుంటుంది. దీంట్లో ఇది తీసుకొచ్చుకుంటున్నాము ఈ పిల్లలు తింటారని చెప్పేసి. నాకు టీ బిస్కెట్లో ఇది మాత్రం బాగా టేస్టీగా అనిపిస్తుంది. అది లాస్ట్ ప్యాకెట్ అవడం, ఒకే దాంట్లో 5 ఉంటాయి పెద్ద ప్యాకెట్లో. ఇది లాస్ట్ అవడం వల్ల అది ముక్కలు అయిపోయింది. పైకి కిందకి విసిరేసి కొట్టడం వల్ల పిల్లలు ఎందుకుంటారు, మామూలుగా గమ్ముగా ఉంటారు కదా పిల్లలు. ఇంకా మా పిల్లలు అయితే మరీ ఇద్దరేనో హైపర్ యాక్టివ్.
ఒక బిస్కెట్ దాంట్లో ఒకసారి అయితే అట్లా వేసేసింది. వాళ్ళ డాడీకి చెప్తా ఉంది, డాడీ ఇక్కడ ఇలా అయిపోయింది డాడీ అని. మేగడ నేను తీసిస్తానంటే వద్దు డాడీ తాగుతాడని చెప్తున్నాను. అంత వేడైనా కూడా మేగడ తీసి పక్కన పెడుతుంది. నేను మంచిగా తీసి గ్లాస్కి పక్కన అంటిస్తుంది అనమాట. వాళ్ళ డాడీకి ఏదో ముద్దుగా మాటలు చెప్తా ఉంది. ఇంకెప్పుడు ఇలా టీ ఎత్తుకుంటే చాలు బిస్కెట్లు ఉంటే తెచ్చుకుంటుంది. ఇంకా స్పూన్ ఇచ్చి స్పూన్తో తినమంటాను. మళ్ళీ చేతులు కాల్చుకోవడం, కింద పోసుకోవడం, డ్రెస్సులు మీద వేసుకోవడం. నాకు పిల్లల డ్రెస్సులు తినేటప్పుడు అంత డ్రెస్సులు పూసుకుంటే భలే కోపం వచ్చేస్తూ ఉంటుంది. అప్పటికి చాలా జాగ్రత్తగానే నాప్కిన్లు అవన్నీ పక్కన పెట్టి ఉంటాను. మీరు చూసే ఉంటారు సోఫాల మీద, టీవీ స్టాండ్ మీద ఎప్పుడు ఏదో క్లాత్ ఉండనే ఉంటుంది. ఎందుకంటే మా పిల్లలు ఇలాగేమన్నా తిన్నప్పుడు డ్రెస్సుకు పూసుకోకుండా ఉంటారని చెప్పేసి వాళ్ళకి అది అలవాటు చేశాను అనమాట. గబుక్కని పక్కన వాటికి పోస్తారు. మా పాప ఇప్పటికీ తన డ్రెస్సు పూసుకోదు. నాకు కావాలంటే గబుక్క నా నైటీ పూసేస్తుంది కానీ తనకు పూసుకోదు. అట్లా అలవాటు అయిపోయింది అనమాట. అది మరి టీ మరకలు ఏమైనా పాల మరకలు పోతే అసలు పోనే పోవు. మా వాడు ఆడుకొని వచ్చాడు, వచ్చి ఏదో అడుగుతా ఉన్నాడు వాళ్ళ డాడీని. అది ఏందో ఎత్తుకొని వచ్చాడు, గమ్మనే ఉన్నాడు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు మా వాడు. అసలు మా అబ్బాయి ఎంత సన్నగా అయిపోతే నాకు భలే ఆనందంగా ఉందన్నమాట. ఎంత లావు ఉన్నాడో, ఇంకా అలాగ సన్నగా ఉండేటప్పటికి నాకు భలే ఆనందం వేసింది. కొంచెం లా ఉంటే బాగుండేమో అనిపించింది అనమాట. ఇదేదో ఒక సినిమా పెట్టాడు, చాలా బాగుంది. అది సినిమా పేరు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు కానీ సినిమా పేరు గుర్తొస్తే చెప్తాను నేను. ఇది మా అబ్బాయి అయితే 3 times చూశాడు, నచ్చిందని చెప్పేసి. చాలా బాగుంటుంది ఈ మూవీ. అది హాట్స్టార్లో పెట్టుకున్నట్టున్నాడు. సినిమా పేరు ఆ పాప అక్కడ మెయిన్ రోల్ ఉంటుంది కదా, ఆ అమ్మాయి పేరు మీదే ఉంటుంది ఆ మూవీ కూడా. మోనా సినిమా చాలా బాగుంటుంది. పిల్లలు ఎవరైనా చూడకపోతే చూడండి. సముద్రంలోకి వెళ్ళి తను స్ట్రేంజర్కి వాళ్ళ దగ్గర ఉండే గ్రీన్ కలర్ స్టోన్ కనిపెడితే అది గ్రీన్గా మారిపోద్ది. అది అనమాట దాని స్టోరీ. దానికి హెల్ప్ చేయడానికి స్ట్రేంజర్ ఒకటి వస్తాడనమాట. బాగుంటుంది, చాలా కామెడీగా అనిపిస్తుంది, బాగుంటుంది. నాకైతే ఇంతకుముందు ఇంగ్లీష్ అసెంట్ అంత పెద్దగా అర్థమయ్యేది కాదు. మా అబ్బాయి ఇలాగా ఇవి మూవీస్ చూస్తూ ఉంటాడు కదా, వీటి వల్ల నాకు బాగా కొంచెం అసెంట్ అర్థమవుతూ ఉంది. ఇంతకుముందు అయితే ఏదో మనకు తెలియని లాంగ్వేజ్ మాట్లాడుతున్నారేమో అనుకునేదాన్ని. పర్లేదు, ఒక 80% అలాగా అర్థమవుతుంది. ఇంకా మా పాప అయితే అసెంట్ ఫస్ట్ ఎత్తడం ఇవి ఫోన్లో వీడియోలు అవి చూస్తా. అసెంట్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్రిటిష్ అమెరికన్ లాంగ్వేజ్ అసెంట్ ఉంటుంది కదా, అది మాట్లాడేది. ఇప్పుడు ఇంకా స్కూల్కి వెళ్తా తెలుగు బాగా మాట్లాడుతుంది. అక్కడ మన బెంగళూరులో ఏంటంటే ఎక్కువ తెలుగు పిల్లలే ఉంటారు కాబట్టి తెలుగు బాగానే స్కూల్కి వెళ్ళిన తర్వాత తెలుగు మాట్లాడింది. అప్పుడు దాకా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది మా పాప. అదే ఆశ్చర్యంగా అనిపించింది. ఒక సినిమా ఉంది బాలకృష్ణది, ఆ సినిమాలో తను అమెరికాకి వెళ్ళి తెలుగు కల్చర్ అంతా నేర్చుకొని వస్తాడు. అలాగ అనిపించింది అనమాట మా పాప అలా మాట్లాడుతూ ఉంటే. ఈ సినిమా అయితే ఒకవేళ కనుక ఉంటే చూడండి, హాట్స్టార్లో ఉంది, చాలా బాగుంటుంది. మోనా అసలు భలే అనిపిస్తుంది అనమాట. పెద్ద సముద్రంలోకి వెళ్ళి అలా చూడడం, అలా చేయడం, అదంతా ఆ అమ్మాయి ఎంత వెనకడుగు వేస్తుంటే వాళ్ళ గ్రాండ్ మా వచ్చి మళ్ళీ తనని మోటివేట్ చేసి పంపిస్తుంది వెనకడుగు వేయద్దని చెప్పేసి. మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్కి కూడా పక్క రోజు తీసుకొచ్చి ఈ మూవీ చూపించాడు, మోనా బాగుంటుంది చూడు అని చెప్పేసి. అలాగే మా అబ్బాయికి ఇష్టమైతే ఇంకెన్నిసార్లు అయినా తెప్పి చూపిస్తూనే ఉంటాడు మాకు. అది కాకుండా డైలాగ్ టు డైలాగ్ సెకండ్ టైం చూసేటప్పటికే ప్రతి డైలాగ్ గుర్తుపెట్టుకొని అవతల నెక్స్ట్ సీన్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా అని కూడా చెప్పేస్తాడనమాట. అసలు అంత బాగా సాంగ్స్ అవంతా కూడా పాడుతూ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది కదా. అలాగే మా అబ్బాయికి ఏమన్నా సినిమా నచ్చితే ఇలాగ డైలాగ్ టు డైలాగ్, అంటే అది జీన్స్లో ఉంటుందో ఏమో తెలియదు కానీ మా వారు కూడా అలాగే చెప్తూ ఉంటారు, మా అత్త కూడా అలాగే. ఏదైనా చూస్తే డీప్గా చూస్తారు, నేనేంటంటే ఆడతా పాడుతూ చూస్తాను, ఏదో చూసాంలే అన్నట్టు చూస్తా కానీ మరి ప్రతి ఒక్క డైలాగు గుర్తుపెట్టుకోండి అంత డీప్గా చూడను. సినిమాలాగే చూసి వదిలేస్తాను. వీళ్ళు ఏంటంటే ఏ చూసినా బాగా మైండ్లోకి ఎక్కించుకుంటారు, మా వారు కానీ మా అత్త కానీ మా అబ్బాయి కానీ. అలాగా చూసి ఇంకేదైనా నచ్చితే ఎన్నిసార్లు అయినా పెట్టుకొని చూస్తారు. మా వారు అయితే కేజీఎఫ్ మూవీ లిటరల్గా 50 సార్లు 60 సార్లు పెట్టి చూపించుంటారు. ఇంకా నేను కూడా చూస్తా నాకు అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఏ డైలాగ్ వస్తుందో నేను అన్నిసార్లు చూస్తే నాకు వచ్చింది. కానీ మా వారు అయితే అబ్బాయి ఎన్నిసార్లు పెట్టుకో ఉంటారు. కేజీఎఫ్ 2 చాలా సార్లు పెట్టుకో ఉంటారు. అలాగే పుష్ప మూవీ కూడా చాలా సార్లు పెట్టుకో ఉంటారు. అసలు పుష్ప మూవీ అయితే నాకు చూసిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను అటు ఇటుగా చూస్తా కదా, పెద్దగా కాన్సన్ట్రేట్
కాన్సన్ట్రేషన్గా చూడను కదా, కొన్ని డైలాగ్స్ నేను ముందు వినలేదా అని అనిపిస్తుంది. అలాగా పెట్టిన ప్రతిసారి కొత్త డైలాగ్స్ లాగా వినిపిస్తూ ఉంటాయి. అలా వైకుంఠపురం మూవీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. అవి కొన్ని ఆణిముత్యాల మూవీస్ ఉంటాయి. అబ్బా ఎంత బాగుంటాయో అసలుకి, ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలనిపిస్తుంది. నువ్వు నాకు నచ్చావు మూవీ ఒకటి, అలాగా మా వారు రిపీటెడ్గా చూస్తూ ఉంటారు అలాంటి మూవీస్. ఇప్పుడైతే అన్ని రీ రిలీజ్ చేస్తున్నారు కదా చాలా మూవీస్, అసలు భలే హ్యాపీ అనిపిస్తుంది. తమ్ముడు సినిమా అయితే ఆ మధ్య రీ రిలీజ్ అంటే టీవీలో పెట్టుకొని చూస్తే, మేము నైన్త్ చదివేటప్పుడే వచ్చింది అనుకుంటా ఆ మూవీ. అప్పుడు మనకి ఏం తెలుసండి, ఏం తెలియదు కదా. ఇప్పుడు ఆ మూవీ చూస్తే ఇంత ఇది ఉందా అసలుకి, ఆ డైలాగ్స్ కానీ కామ్గా, అసలుకి ఇప్పుడు నిజంగా స్వచ్ఛమైన ప్రేమ అనేది లేదేమో అనిపిస్తుంది. మరి ఘోరంగా తయారైపోయి ఉన్నారు పిల్లలు ఇప్పుడు జనరేషన్ అంతాను. అది కాకుండా ఈ మొబైల్స్ వల్లే ఎక్కువ అలాగ పాడైపోతున్నారేమో అనిపిస్తుంది. అసలు స్వచ్ఛమైన ప్రేమ అనేది లేదా అని నాకైతే డౌట్ కొడతా ఉంటుంది. ఇంకా అలాంటిది ఇంకా రావేమో, అన్నీ మాతోనే ఎండ్ అయిపోయాయేమో అనిపిస్తుంది. అలాగా ఆ మూవీ చూసినప్పుడు అనిపించింది అనమాట. మళ్ళీ ఖుషీ మూవీ కూడా మేము ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు వచ్చింది ఖుషీ మూవీ. ఆ మూవీ సినిమా మాకు ప్రతి ఆదివారము ఒక ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ రాసేసి వెళ్ళి మూవీ చూద్దామని అందరూ అనుకొని వెళ్ళి చూసి వచ్చాము. అంతేను, ఈవినింగ్ మూవీ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటే మాకు కెమిస్ట్రీ సార్ ఉన్నారు ఒకసారి, సీనయ్య సార్ అని, ఆయన చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆయన మాకు ఎదురుగా వచ్చారు. అంతే ఆయన మమ్మల్ని చూస్తారని చెప్పేసి అందరం మా ఫ్రెండ్స్ అందరం ఎవరి ఇల్లు దొరికితే ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి, ఆయన వెళ్ళిపోయి నాకు బయటకు వచ్చామన్నమాట. దెబ్బ పరిగెత్తే వెళ్ళిపోయి దాంకునేసాము. ఆ ఖుషీ సినిమా అంటే మాకు అది మెమరబుల్ మూమెంట్గా ఉంటుంది. ఆ మూవీ అసలు ఎంత బాగుంటుందో, ఆ ఖుషీ మూవీ అనిపించింది.